వందనాలు చెల్లిస్తున్నాం. రండి, దేవుని వాక్యం కొలకై యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వాక్యం చదువుకు. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతటి తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. చాలు. పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. కొన్ని నిమిషాలు ప్రభా నాతో మాతో అందరితో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. మరొకసారి మనం ఈ మాట చదువుతామండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వాక్యం. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని వలన ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. చాలండి. ఇక్కడ మనం కొంచెం మంచిగా అర్థం చేసుకోవాలి. ఈ మాట యేసుక్రీస్తు ప్రభుల వారు తాను శరీరంలో ఉన్నప్పుడు, అనగా ఈ భౌతిక దేహము ముప్పై 33.5 సంవత్సరాలు భౌతికంగా క్రీస్తు శరీరమందు ఈ లోకములో అక్షరార్థంగా ఉన్నప్పుడు చెప్పుచున్న మాట, నేను మీతో నిజమే చెప్పుతున్నా. స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు అంటున్నాడు తన శిష్యులతోనూ తన వారితోనూ చెబుతున్నాడు, నేను మీతో సత్యమే చెబుతున్నా, అబద్ధం ఏమి చెప్పట్లా. స్తోత్రం. ఏంటి సత్యం? నేను తండ్రి యొద్దకు వెళుతున్నా. నేను తండ్రి యొద్దకు వెళ్ళకపోతే వేరొక ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను తండ్రి యొద్దకు వెళితేనే ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆదరణకర్త అన్న దగ్గర ఫుట్ నోట్ లో ఉంటుంది చూడండి, ఏమని ఉంది? ఉత్తరవాది. ఉత్తరవాది అంటే జీవం ఇవ్వటం కానీ తీర్పు తీర్చటం కానీ
చేయగలిగిన వాడు, సాక్షి, మరణమునకు జీవమునకు మధ్యగా నిలబడిన సాక్షి. స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజున ఇంత క్లియర్ కట్ చెబుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ మనం 13లో చూస్తున్నాము. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని, అంటే ఇంకా ఆ సత్యస్వరూపి ఇంకను రాలేదు, రాబోతున్నాడు అని చెబుతున్నాడు. స్తోత్రం. అందరూ ఏడే ఉన్నారా? సత్యస్వరూపి రాబోతున్నాడు. మరి మన మధ్యలో ఉంది ఎవరు? స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజున వారి మధ్యలో ఉంది ఎవరు? యేసుక్రీస్తు మాట చెబుతున్నప్పుడు వారి మధ్యలో ఆ మాట చెబుతున్న వారెవరు? ఆయన సత్యస్వరూపేనండి. కాకపోతే ఈ దేహం ఉన్నది, ఇంకను ఈ శరీరం ఉన్నది అడ్డం. ఏముంది? శరీరం ఉన్నది. ఈ శరీరమందు చెయ్యవలసిన పని తండ్రి వలన చేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన సత్యస్వరూపే. కానీ సహోదరులారా, అది మర్మం, అది దేవుని మర్మం. అందుకే ప్రభు అంటున్నాడు, నేను ఇంకనూ చెప్పవలసిన విషయాలు అనేకం ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు తట్టుకోలేరు. ఎందుకు? అప్పుడు వారికి సర్వసత్యము ఇంకా దిగిరాలేదు. వారికి చెప్పుతున్నది సర్వసత్యం. అర్థమవుతుందా? వారికి చెప్పుతున్నది సర్వసత్యమైన దేవుడు. వారిలో ఆ సర్వసత్యం లేదు గనక మీరు తట్టుకోలేరు. ఇంకను అనేక పర్యాములు, అనేక విధములుగా మీతో మాట్లాడవలసినటువంటి విషయం ఉంది, కానీ ఇప్పటికి చాలు. అట్లయితే సహోదరులారా, ఇక్కడే ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా చెబుతున్నాడు, నేను లోకమునకు వచ్చిందే పాపులను రక్షించుటకు, వారి కొరకే సిలువలో నా ప్రాణము పెట్టుచున్నాను. అట్లయితే ఈ ప్రాణం పెట్టిన వాడు సమాధి చేయాలి కదా. మరి సమాధి చేయబడిన వాడు తిరిగి లెగవాలి కదా. సహోదరులారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ భౌతిక దేహమునకు సిలువలో శిక్ష విధించినాడు, ఎప్పుడైతే మృతుల్లో నుంచి తిరిగి లేచినాడు, ఎప్పుడైతే 40వ దినమున ఆయన ఆరోహణమై ఎత్తబడ్డాడు తండ్రి ఎద్దకు, 10వ దినమున దేవుని వాగ్దానము యొక్క ఆత్మ దిగి వచ్చినది. స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పిన మాట ఆయన తండ్రి ఎద్దకు వెళ్ళిన తర్వాత 10వ దినమున మేడగదిలోనికి అగ్ని జ్వాలలో దిగి వచ్చినది. అట్లయితే సహోదరులారా, ప్రభు అంటున్నాడు, నేను మీతో సత్యమే చెప్పుచున్నా. ఆ మాట చదవండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. ఏంటంట? సత్యమే చెబుతున్నా. అట్లయితే
ప్రభు ఇంకొక మాట సత్యం చెబుతున్నాడు. 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయము కరెక్టే. 34వ వాక్యం. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందరి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండెను. నోవాహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. ఆ లాగులనే మనిషి కుమారుని రాకడా ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు. ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతుందరు. ఒకటి తీసుకుని పోబడుదును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చును ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నమ వెయ్యనీడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వానికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచునుగా అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. యేసుక్రీస్తు ఇక్కడ చెప్పుతున్నాడండి. ఇద్దరు పొలంలో ఉన్నారంట. ఈ పొలంలో ఉన్నప్పుడు ఆ మనిషి కుమారుడు మళ్ళా రెండోసారి రాబోతున్నాడు. వస్తున్నప్పుడు ఏమవుతున్నారంట? ఒకరు పైకి ఎత్తబడుతున్నారు, రెండో వ్యక్తి ఏమవుతున్నాడు? కిందకు విడవబడుతున్నాడు. ఇద్దరు కలిసి తిరగలి విసురుతున్నారు. ఒక్కరు పైకి ఎత్తబడ్డారు, రెండో వారు కిందకు విడవబడ్డారు. అంటే మంచిగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక మాట కూడా చదవండి. 31. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకునే వారిని పోగు చేతులు. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకుని. చాలండి. ఆయన ఏం చేస్తున్నాడంట? గొప్ప బోరతో తన దూతలను పంపుచున్నాడు. వారు ఏం చేస్తున్నారు? సహోదరులారా, వారు ఏం చేస్తున్నారు? నలుదిక్కుల నుండి ఏం చేస్తున్నాడండి? మీరు ఆగండి. ఏం చేస్తున్నారు? బెదర్స్ చెప్పండి. సహోదరులారా, మంచిగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు రొట్టె విరుస్తున్నాడు. విరుస్తున్నప్పుడు వారిలో ఎవరు కూడా ఇచ్చారండి?
ఆ రొట్టెలో ఎవరు కూడా వచ్చారు? ఎవరు కూడా చేశారు? సహోదరులారా, నేను కొంచెం వినాలనుకుంటున్నా. యేసుక్రీస్తుని పట్టించింది ఎవరండి? సహోదరులారా, మంచిగా అర్థం చేసుకోండి. సంఘములోనికి వస్తున్న వారందరూ కూడా ఒక్కసారి పరిశీలించుకోండి. కొందరు ఎత్తబడుతుంటే సంఘానికి వస్తున్న వారు కొందరు విడవబడటానికే వస్తున్నారు. సంఘానికి వస్తున్న వారు కొందరు విడవబడటానికే వస్తున్నారు. కొందరు విడవబడటానికే వస్తున్నారు. ఏ సంఘం ఇది? ఇదే సంఘం. సహోదరులారా, క్రీస్తు యేసు యొక్క శరీరములోనికి వస్తున్న వారు అయితే వారు ఎత్తబడుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఈ 4 గోడలతో కట్టబడిన సంఘమునకు వస్తున్నావు అయితే ఇక్కడ నుంచి క్రీస్తు శరీరములోకి రాలేక ఈ 4 గోడల మధ్యలోనే కూర్చున్న వారులారా, అర్థం చేసుకో. వాక్యం సెలవిస్తున్నది, మనం వస్తుందే విడబట్టడానికి. మనిషి కుమారుడైతే రాబోతున్నది సత్యం. ఆయన తన బోర ఈ రోజు వినిపిస్తున్నది సత్యం. ఏంటి బోరా? క్రీస్తు యొక్క మరణం, క్రీస్తు పునరుద్ధానం. వినపడతలేదా సహోదరుడా నీకు? వినపడతలేదా సహోదరులారా మీకు? వినపడతలేదా? వినపడతలేదా? పొలంలో ఉన్నవారు ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు ఎడవబడుతున్నారు. దేవుని ఇల్లు అయిన పొలం, దేవుని ఇంటిలోనికి వస్తున్నవారులారా, ఇదిగో ఈ 4 గోడలు ఇంటిలోకి వస్తున్నారా? క్రీస్తు శరీరం అనే ఇంటిలోకి వస్తున్నారా? దీనిలోకి వస్తున్నా. ఈ 4 గోడల యొక్క ఇంటిలోకైతే యోహాను బాప్తిసం సరిపోతుంది. ఓ సహోదరులారా, యోహాను బాప్తిసం సరిపోయినట్లయితే క్రీస్తు నిజం ఎందుకు చెబుతున్నాడు మరి? ఇదిగో నేను తండ్రి ఎద్దుకు వెళ్తున్నప్పుడు సత్య స్వరూపి అయిన ఆత్మ మీ ఎద్దుకు వస్తున్నాడు. తెరవబడుతున్నారు హృదయం. ఇక్కడే మీరు ఉన్న బండతో కట్టుకుని కూర్చుంటారా? తాడు మత తాడు తెంచుతారా? మత తాడు తెంచుతారా సహోదరులారా? ఎంతకాలం మీలో మీరు కూర్చుంటారు? ఎంతకాలం మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు? కృపా కృపా కృపా, నేను సత్యమే చెబుతున్నా, నేను సత్యమే చెబుతున్నా, నేను సత్యమే చెబుతున్నా. సహోదరులారా, సత్యమే చెబుతున్నా. ఒకరికి తీర్పు, ఒకరికి నిత్య జీవం.
గ్లోరీ. పరిశీలించుకోండి, మీ మనస్సాక్షిని పరిశీలించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. కృపా, కృపా, కృపా. మనిషి కుమారుడు ఎత్తబడకపోతే హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యం చదువుకో. 22, 23. మరియు ఆయన పాదముల క్రింద ఉంచి, మైక్ తీసుకోండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తము పైని ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నియమించిన వారి సంపూర్ణత అయ్యున్నది. చాలండి. ఈ సంఘం ఏ సంఘం అంట? ఏమండి, ఈ సంఘం ఏ సంఘం? ఇది మనం అనుకుంటున్నట్లుగా ఈ 4 గోడలతో కట్టి పైన వేసిన స్లాబ్ యొక్క సంఘం కాదు ఇది. లేకపోతే మనం ఒక పేరు పెట్టుకుంటాం భౌతికంగా ఈ లోకములో. ఎక్కడికి వెళ్తానా? ఇదిగో ఫలానా సంఘం, ఫలానా సంఘం బోర్డు రాసుకోవడానికి. కానీ సహోదరులారా, ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మ చెప్పుచున్న సంఘం మనము మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి, సమస్తము పైని ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించెను. సహోదరులారా, జ్యోతిర్మయుడు దేవుడు తన కుమారుని యేసు క్రీస్తు యొక్క పాదముల కింద సాతాను యొక్క తలను చితకగొట్టించి సమస్తము పైన కుమారుని హెచ్చించి, ఇదిగో సహోదరులారా, చేర్చబడిన తన శరీరము మృతుల్లో నుండి తిరిగి లేచిన క్రీస్తు ఆత్మ చేత సంఘము కట్టబడుచున్నది. ఈ సంఘము క్రీస్తు శరీరము. శిరస్సు క్రీస్తు ఆత్మ. సహోదరులారా, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎవరి శరీరం క్రీస్తు శరీరముగా మారుచున్నది? ఎవరి ఆత్మ క్రీస్తు ఆత్మగా మారుచున్నది? క్రీస్తు ఆత్మనే ఏలుబడి చేస్తుంది. మన ఆత్మ సొంత ఆత్మ, క్రీస్తు ఆత్మ సొంత ఆత్మ. నా శిరస క్రీస్తు శిరస. అందరూ ఒక్కసారి పరిశీలించండి, మోసపోవద్దు. ఆయన బూర స్వరం వినిపిస్తున్నాడు. సత్యమే చెబుతున్నా, ఆయన బూర స్వరం వినిపిస్తున్నాడు. రేపు ద్వారం దగ్గర నిలబడి రొమ్ము కొట్టిన ప్రయోజనం లేదు. ఇప్పుడే సమయం ఇచ్చాడు. పరిశీలించండి. హల్లెలూయా. స్తుతి స్తుతి
స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వాక్యం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగయుగములలోను తరతరములను మరుగు చేయబడి ఉన్న మర్మములు సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘములకు పరిచారకుడనైతిని. చాలండి. ఈ సంఘం ఎట్లా ఏర్పడుతుందంట? అనేక శ్రమల పొంది, అనేక నిందలు అవమానములు పొంది ఈ సంఘం కట్టబడుచున్నది. ఏంటి సంఘం? క్రీస్తు శరీరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంఘమునకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడని దేవుని పరిశుద్ధాత్మ పౌలుతో ఈ కొలస్సీలో ఉన్న సంఘమునకు తెలియపరుస్తున్నది. అదే ప్రకారంగా సహోదరులారా, ఇప్పుడు కూడా మనతో దేవుని పరిశుద్ధాత్మ చెప్పుచున్న మాట, ఈ క్రీస్తు శరీరములకు శిరస్సు క్రీస్తే. అదే సమయంలో సంఘముగా కూడుకుంటున్నాం. మనము క్రీస్తు శరీరంలోనికి వచ్చామా? క్రీస్తు ఆత్మ చేత, క్రీస్తు శిరస్సు యొక్క ఏలుబడి చేత క్రీస్తు శరీరంలోనికి వచ్చామా? మన శరీరంలో ఉన్నామా? ఇక్కడ మన శరీరం అంటే మనం కట్టుకున్న ఈ మేడ. మంచిగా అర్థం చేసుకోండి. అందుకే నేను సత్యమే చెబుతున్నా. సత్య స్వరూపి అయిన ఆత్మ మీ యొద్దకు రావాలంటే నేను తండ్రి యొద్దకు వెళ్ళాలి. నేను తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళాలి. అప్పుడు మీ కొరకు, ఎందుకో తెలుసా, మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించడానికి. స్తోత్రం. హల్లెలూయా. బాప్తిసం ఊరికినే దొరికిందా? ఊరికినే దొరకలా. నీటి బాప్తిసం ఊరికినే దొరకలా. ఇది కూడా దేవుని ఆత్మతోనే దొరికింది. మోషేను ప్రవక్తలను నడిపించిన కొంచెం ఆత్మతో దొరికింది. కానీ పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలంటే, అనేక దేవునికి వ్యతిరేకమైన రాజ్యములలో దాన్ని స్వతంత్రించుకోవాలంటే యుద్ధము చేయాలి. యుద్ధము చేయాలంటే సహోదరులారా, ఇది మనము చేయలేము. క్రీస్తు శిరస్సు, నా శిరస్సు తొలగిపోయి క్రీస్తు శిరస్సు నన్ను ఏలుతున్నప్పుడే నేను యుద్ధం చేయగలను. ఇది మర్మము, దేవుని మర్మము. ఇదే దేవుని మర్మము. అట్టి మర్మమును మీకు మేము బోధించుచున్నాము. ఇదే పౌలు చెప్పుచున్న మాట. హల్లెలూయా. స్తోత్రం. అట్లయితే రండి మోకరిద్దాం. మరలా ఈ చివరి దినాల్లో ఈ బోర మోగుచున్నది. ఆ కడవరి బోర మోగం
మోగక ముందు ఇదిగో ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. ఫైనల్ ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్న వాళ్ళ ఇదిగో ఈ బోర మోగుచున్నది. ఇది సత్యం. ఎవరు సిద్ధపడుతున్నారు? ఓ తండ్రి, ఇక్కడ మీరు కొందరిని మీ రాజ్యం కొరకు సిద్ధపడుచుండగా, మీరు సిద్ధపడి చేస్తుండగా ప్రభు అయ్యా, మీ సంఘం ఎత్తబడినట్లుగా తెలుసుకోవటానికి కూడా కొందరు విడవబడాలి. ఆ సంఘం ఎత్తబడుతున్నట్లుగా క్రీస్తు పెళ్లి కుమార్తె పైకి ఎత్తబడుతుందని తెలుసుకున్నట్లుగా కొందరు కూడా ఇక్కడే ఉండి చూడాలని ఇట్లా చూస్తామని ఉన్న వాళ్ళారా, మీకు మనసు ఉంటే ఇప్పుడైనా సరే, మీకు మనసు ఉంటే ఇప్పుడైనా సరే దేవుని పరిశుద్ధాత్మను వేడుకోండి. మహాపరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇదిగో మీరు సత్యమే చెబుతున్నారయ్యా. మనిషి కుమారుడు పైకెత్తబడకపోతే ఆ సత్య స్వరూపి యొక్క ఆత్మ కిందకు దిగి రాలేదు అని మీరు సెలవిస్తున్నారు. అవును ప్రభువా, ఇదిగో మా పాపముల నిమిత్తము, మా దోషముల నిమిత్తము, మా శాపము నిమిత్తము ఆ కలవరి శిలువలో ప్రభువా నువ్వు మా కొరకు బలి అయిపోయి మీ ప్రాణమును పెట్టి సమాధి సైతం ఓడించి తిరిగి లేచిన మా క్రీస్తు ప్రభు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇదిగో మీ వాగ్దానపు ఆత్మ చేత ప్రభు ఎందరిని మీరు అభిషేకిస్తున్నారో తండ్రి, అట్టి మీ పిల్లలు పరిశుద్ధులు సంపూర్ణులైనట్లుగా కృప దయచేయండి. మీ ప్రేమ యందు ఏర్పాటుకు కృప దయచేయండి. మీ మరణమునకు పునరుద్ధానమునకు దేవా మీరే సాక్షులుగా నిలబెట్టండి అయ్యా. మీ చిత్తమైతే మీ సమయం ఇంకా కొంచెం ముందుగా మట్టి ప్రభువా, మీ చిత్తమైతే అట్టి యూదా మనసును తొలగించి ప్రభువా ఒక నిజమైన మారు మనసు దయచేయండి తండ్రి. కరుణ చూపండి మీ చిత్తమైతే. కనికరించి ప్రభువా ప్రతి వారిపై మీ వాగ్దానమును కుమ్మరించండి తండ్రి. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మా పక్షముగా యుద్ధమాడుచున్న దేవా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ మాటలు ప్రభువా సమస్తమును మీరే ప్రభువా ప్రతి హృదయమును ఫలింపచేయమని, కృప చూపమని, మీకు సాక్షులుగా ప్రతి వారిని మీరే సిద్ధపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చేయను
ప్రభు యేసు రక్తమే యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక.